ఇటీవల మన జగిత్యాల జిల్లా పరిధిలో మన కోరుట్ల ప్రాంతంలో, జగిత్యాల ప్రాంతంలో మరియు ధర్మపూర్ ప్రాంతంలో పలు దేవాలయాల్లో చోరీలు జరిగినాయి. ఆ చోరీలకు పాల్పడిన వ్యక్తిని మన జగిత్యాల టౌన్ పోలీసులు, టౌన్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ మరియు ఎస్ఐ కిరణ్ ఆధ్వర్యంలో ఐడి పార్టీ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇతని పేరు విభూది శేఖర్. ఇతడు అలవాటు పడ్డ దొంగ నేరస్తుడు. గతంలో దాదాపు 25 కేసులలో ఇతడు నిందితుడు. 17 కేసులలో కూడా ఇతనికి నేరాంగీకారం చేసి ఇతనికి కన్విక్షన్ జైలు జీవితం అనుభవించాడు. ఇతడు మొన్ననే ఒక 1 మంత్ కింద జైలు నుంచి రిలీజ్ అయ్యి మళ్ళీ సేమ్ ఇట్లాంటి దొంగతనాలే చేయడం మొదలుపెట్టాడు. ఇతడి ఎంఓ ఏంటంటే మన ఐసోలేటెడ్ టెంపుల్స్, అంటే పట్టణానికి దూరంగా ఉన్నాయి కావచ్చు, లేకపోతే విలేజ్కి దూరంగా ఉన్న టెంపుల్లో పోయి అక్కడ దొంగతనం చేస్తాడు. ఈసారి ఏంటంటే ఇతడు జగిత్యాల పట్టణానికి చెందిన లక్ష్మి అనే ఒక మహిళతోటి పరిచయం ఏర్పరచుకొని ఈసారి ఇద్దరు కలిసి ఈ దేవాలయాల్లో, కోరుట్లలో ఒకటి, నేరేళ్లలో ఒకటి మరియు మన జగిత్యాల పట్టణంలో నిన్న మొన్న జరిగిన 2 దేవాలయాల్లో వీళ్ళు చోరీలకు పాల్పడుతూ వీళ్ళని అరెస్ట్ చేసి వీళ్ళ దగ్గర నుంచి మన చోరీ జరిగిన సొత్తును మొత్తం రికవరీ చేయడం జరిగింది. దాదాపు 50,000 రూపాయలు, రాగి వస్తువులు, వెండి వస్తువులు, తర్వాత చిల్లర, ముండి, రోడ్డు గోల్డ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. తర్వాత దీంతో పాటు ఏంటంటే మొన్న జరిగిన ఎస్ఆర్ఓ ఆఫీస్లో మరియు లేడీస్ హాస్టల్లో జరిగిన ఇంకొక 2 దొంగతనాల దాంట్లో కూడా ఒక బాల నేరస్తుని అరెస్ట్ చేసినాము. అతని దగ్గరికి వెళ్ళి కూడా సెల్ ఫోన్ రికవరీ చేసినాం. గతంలో ఒక ల్యాప్టాప్ మరియు మొబైల్ షాప్లో కూడా అతడు దొంగతనం చేసినాం. ఈ 4 కేసుల్లో అతన్ని జోనేలూరుకు తరలించడం జరిగింది.